అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు కాళ్ళ సూప్ తయారు చేద్దామండి. పాయ సూప్ అంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. కాకపోతే మేము మరీ ఎక్కువ వాటరీ సూప్లా కాకుండా కొంచెం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండేట్టుగా తయారు చేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది అన్నంలో తినొచ్చండి, చపాతీ రోటీలో కూడా తినొచ్చు. చాలా బలవంతమైన ఆహారం అండి. తయారీ విధానం చూద్దాము. ఇది ఒకటే పాట్ రెసిపీ అండి. ఒకటే కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోండి డైరెక్ట్గా. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 3 పచ్చిమిర్చి చీలికలు వేయండి ఫస్ట్. అవి వేసి వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా కట్ చేశాను. అవి కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేయండి. పింక్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ కాళ్ళ సూపు మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎముకలకు బలాన్ని ఇస్తుందండి, రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసాను. మూత పెట్టి ఉడికిద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ జలుబు, ఫ్లూ వంటివి కూడా తగ్గుతుందండి. అలాగే ఎముకలు విరిగినప్పుడు ఇది ఎక్కువగా వాడుతుంటారు కదా, డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తారండి. ఇది చాలా పోషకాలు కలిగి ఉన్నది. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్ది పసుపు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నది. అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకోండి. ఈ సూప్కి ఏంటంటే కొంచెం కారం, ఉప్పు ఎక్కువగా ఉంటే నోటికి కొంచెం తెలుస్తుందండి. కారం వేసుకున్నాను. కారం కూడా నూనెలో ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి మగ్గించుకుందాము. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకొని చాక్ తోటి ఆ పైన బ్లాక్ కలర్లో కాళ్ళనిదంతా తీసేసుకోవాలండి. అప్పుడే కర్రీ కొంచెం వైట్గా ఉంటుంది. చూడండి, ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 4-5 సార్లు ఈ కర్రీలో వేసేసుకోండి. వేసుకొని మసాలాలో బాగా కలిసేట్టుగా నూనెలో మగ్గించుకోండి. బాగా మగ్గిన తర్వాత నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోసానండి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఇదివరకు మా అమ్మమ్మ గారు వాళ్ళు అప్పుడు కుక్కర్లు తక్కువ కదండి. ఒక 2 అవర్స్ పాటు అలాగ కట్టెల పొయ్యి మీద అయినా కానీ సిమ్లో పెట్టేసేసి 2 అవర్స్ మగ్గించేవాళ్ళండి. ఇప్పుడంతా కుక్కర్ ఉంది కదండి. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా కాళ్ళు అనేవి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఉడికించుకుందామండి. చూడండి, బాగా మగ్గినాయి కదా. వాటర్ కూడా చాలా ఉంది. ఇది సూప్ అండి. దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి అండి, తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. ఈ 2 మసాలా అండి, ఇంకేం వేసుకో అవసరం లేదండి. మనకి ఒరిజినల్గా ఆ సూప్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుందండి. ఇంకా మసాలా వేస్తే డామినేట్ అయిపోతుంది. అందుకని ఇగో ఇలా ఉంది చూసారా. మీకు కావాలంటే ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చండి. నాకు కొద్దిగా కారం సరిపోలేదండి, మరి కొంచెం కారం వేశాను. కొంచెం చిన్నపిల్లలు ఉంటే చూసి వేసుకోండి. తర్వాత కొత్తిమీర కాడలతో సహా ఇలా తుంపి వేస్తే అండి కూర మంచి సువాసన పడుతుందండి. ఒక్కసారి కలుపుకుందాము. ఈ స్టేజ్లో ఇంత సూప్ ఉంటే సరిపోతుందండి. అన్నంలో తినడానికి కూడా సరిపోతుంది. ఇది ఈ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. ఇది తరచుగా పిల్లలకి పెడతా ఉంటే ఈ జలుబు ఇవన్నీ తగ్గుతూ ఉంటాయండి. చాలా పోషకాలు ఉన్నాయండి. దీనిలో కొల్లాజెన్ ఉంటుందండి. మొఖం మీద ముడతలు అవి రానియకుండా నివారిస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సూపు. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరండి. అందరూ చాలామంది తినే ఉంటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు నమస్తే అండి.